సార్ సార్ ఎవరమ్మా? ఏం కావాలి? సార్ కింద గేట్కి టూలెట్ బోర్డ్ చూసొచ్చాను. రూమ్ అవైలబుల్ ఉందా సార్? ఉందమ్మా. అవును, మీరు ఎంతమంది? సింగిలా, ఫ్యామిలీనా? ఫ్యామిలీ ఎవరూ లేదు సార్, నేను సింగిల్గానే ఉంటాను. సింగిలా? అవును సార్, మాది పల్లెటూరు. సిటీకి ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనొచ్చాను. అంటే ఇంకేం పని దొరకలేదు, ఇక్కడే ఉండి ట్రై చేద్దామనుకుంటున్నాను. అవునా? ఆ, నేను కూడా మీలాగే మ్యారేజ్ అవ్వకుండా సింగిల్గా ఉన్న అమ్మాయికే రూమ్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మీకు జాబ్ లేదంటున్నారు. రెంట్ కరెక్ట్గానే ఇస్తారా? ఆ, రెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. మీకు టైంకి నేను రెంట్ ఇచ్చేస్తాను. మ్మ్, రూమ్ చూడొచ్చా సార్? సరే పదండి, చూపిస్తాను. మ్, రండి. మ్. రండమ్మా. ఆ, ఇదేనమ్మా రూము. నచ్చిందా? ఏంటి సార్, రూమ్ ఇంత రిచ్గా ఉంది. ఎంత సార్ రెంట్? 7,000 7,000 సార్? సార్ చాలా ఎక్కువ సార్. ఏంటమ్మా, ఇలాంటి రూమ్కి ఈ ఏరియాలో 10,000 వరకు తీసుకుంటున్నారమ్మా. మా రూమ్లో బెడ్ ఉంది, ఏసీ ఉంది, టీవీ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి కదమ్మా. సార్ నాకు ఏసీ ఏం అవసరం లేదు సార్. చూడమ్మా, ఏసీ అవసరం లేకపోతే వాడొద్దమ్మా. పెద్ద రూము, కొత్త బిల్డింగు, అందుకే రెంట్ అంత చెప్తున్నానమ్మా. సార్ ప్లీజ్ సార్, కాస్త తగ్గించండి సార్. సరే, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి 6,000 ఇవ్వు. సార్ 5,000 కొప్పుకోండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏంటమ్మా, ఇలాంటి రూమును బయటకు వెళ్ళి అడిగి చూడు, 10,000కి తక్కువ దొరకదు. నువ్వేంటి 5,000కి అడుగుతున్నావు? అంటే సార్ నాకింకా జాబ్ లేదు కదా సార్. సరే, ఓ పంచేయి. నీకు జాబ్ దొరికే వరకు 5,000 ఇవ్వు. వన్స్ నీకు జాబ్ దొరికిందనుకో 6,000 ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. హ్మ్. సార్ అడ్వాన్స్ ఎంత? 2 మంత్స్కి 10,000 పే చెయ్యి. ఓకే సార్, ఇక్కడ ఏటీఎం ఎక్కడుంది సార్? ఏటీఎం కిందే ఉందమ్మా. ఓకే సార్, ఆ? నేను మనీ డ్రా చేసి వస్తాను సార్. ఓకే, మీరు డబ్బులు డ్రా చేయండి. ఆ. ఈలోపు నేను అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. రండి. ఓకే సార్, నేను కింద మనీ డ్రా చేసుకొని వస్తాను. అలాగా, ఒక్క నిమిషం ఆగండి. ఓకే. చూడండి, మీ డీటెయిల్స్ అన్నీ ఈ పేపర్ మీద రాయండి. ఓకే సార్. ఓకే, మీరు డబ్బులు డ్రా చేసి ఎంతసేపట్లో వస్తారు? ఒక 1 అవర్ పడుతుంది సార్. ఓ అవునా, సరే. ఆ. ఆ లోపు నేను మన అగ్రిమెంట్ పేపర్స్ అన్ని రెడీ చేసి పెడతాను. మీరు ఓకే త్వరగా సార్. వచ్చేయండి. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. సార్ సార్. ఓ మీరా, రండి లోపలికి రండి. మ్, కూర్చోండి. ఈ లోపు నేను అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తాను. ఓకే సార్. మ్. ఇదిగోనమ్మా అగ్రిమెంటు. ఒకసారి మొత్తం అన్నీ చెక్ చేసుకుని సైన్ చేయండి. ఓకే సార్. ఇదిగోండి సార్. అయ్యో సార్, లెక్క పెట్టుకోండి. పర్లేదమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇవిగోమ్మా కీస్. థ్యాంక్ యూ సార్. అన్నట్టు నీకో విషయం చెప్పాలమ్మా. మ్, చూడమ్మా, ఇక నుంచి ఈ ఇల్లు నాది కాదు, నీ ఇల్లే అనుకో. చాలా నీట్గా క్లీన్గా
ఉంచుకోవాలి. సరేనా? అర్థమైందా? ఓకే సార్. అన్నట్టు ఇంకో కండిషన్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి సార్? ఇక నుంచి నీకోసం ఏ అబ్బాయి ఇక్కడికి రాకూడదు. మ్హూ. అమ్మాయిలు ఎంతమందైనా రావచ్చు. మ్, అబ్బాయిలు మాత్రం రాకూడదు. మ్, నేను చెప్పే అబ్బాయిలు అంటే నువ్వు ఒక ఫ్రెండ్సే అనుకుంటున్నావేమో. మ్హూ. మీ ఫాదరు, బ్రదరు, అంకులు ఎవరైనా సరే మగవాళ్ళెవరూ ఈ ఇంటికి రాకూడదు. అయ్యో సార్, నన్ను చూడ్డానికి అమ్మాయిలే రారు, ఇక అబ్బాయిలు ఎలా వస్తారు సార్? అది కాదమ్మా, అమ్మాయిలు ఎంతమందైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నేను చెప్పేది మగవాళ్ళు రాకూడదంటున్నాను. ఏంటినా ఇలా మాట్లాడుతున్నారు? ఓకే సార్. సరే అన్నట్టు ఆ, నువ్వు ఎప్పుడు వస్తావమ్మా? రేపు వచ్చేస్తాను సార్. ఓకే. మ్. ఓకే అమ్మా, బాయ్. సరే సార్. హూ. మ. హ్మ్. ఆ. హూ. అమ్మయ్యా, ఎంతెండా! అయ్యో, ఇంటర్వ్యూకి టైం అయిపోయింది, వెంటనే బయలుదేరాలి. మ్? అయ్యయ్యో, వాటర్ రావట్లేదు. ఇంటర్వ్యూకి టైం అయింది, ఇప్పుడెలా? ఏమిటి నా ఫోన్ తీయడం లేదు? ఛో. మ్. కిందకి వెళ్ళే చెప్పాలా? సార్, సార్, ఏంటమ్మా? సార్, వాటర్ రావట్లేదు సార్. టైం అయింది ఇంటర్వ్యూకి, కాస్త మోటార్ ఆన్ చేస్తారా? వాటర్ రావట్లేదా? మ్, నిన్నే కదమ్మా ట్యాంక్ మొత్తం ఫిల్ చేశాను. రావట్లేదు సార్. సరేనమ్మా, మీరు మ్, వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేస్తాను, 2 మినిట్స్లో వచ్చేస్తాయి. ఓకే సార్. ఓకే అమ్మా. ఈ అమ్మాయి చూడ్డానికి హీరోయిన్లా సూపర్గా ఉంది. ఎలాగైనా ఈ అమ్మాయిని ట్రై చేయాల్సిందే. ఓ. మ్. మ్. బా. ఓ. ఏంటి సార్? లోపలికి రావచ్చా? అయ్యో, ఇది మీలు సార్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అవును, ఇల్లు ఎలా ఉంది? నీకు నచ్చిందా? యా, బాగుంది సార్. ఉండండి సార్, కుర్చీ తెస్తాను. కూర్చోండి సార్. మ్. చెప్పండి సార్. ఏం లేదు, ఊరికే వచ్చాను. ఏంటమ్మా, ఫస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చాను. నాకు కాఫీ గానీ టీ గానీ ఏమీ ఇవ్వవా? అయ్యో, సారీ సార్, నా దగ్గర స్టవ్వే లేదు సార్, తెచ్చుకోవాలి. అవునా? మరి ఫుడ్ ఎలా? బయటే సార్, బయటికి వెళ్ళినప్పుడు బ్రెడ్ అవి ఇవి తెచ్చుకొని తింటున్నాను. అయ్యయ్యో, అలా అయితే ఎలా? నీ హెల్త్ పాడైపోతుంది కదా. అవును సార్, ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, జాబ్ లేదు కదా ప్రస్తుతానికి. అవునా? ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? లేదు సార్, సెలెక్ట్ అవ్వలేదు. అవునా? అయ్యో, సరే సరే, నువ్వేం కంగారు పడకు, రిలాక్స్డ్గా ట్రై చేయి, నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. మ్, నాకు రెంట్ ఇవ్వడం గురించి ఏం ఆలోచించొద్దు, ఇది నీ ఇల్లే అనుకో. మ్, ఓకేనా? కంగారేం పడకు, మా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. మీలాంటి హౌస్ ఓనర్ దొరకడానికి నేనెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటిది ఏమీ లేదు.
నేను ఈ హౌస్ ఓనర్ అనుకోవద్దు, ఒక మంచి ఫ్రెండ్ అనుకో. ఓకేనా? ఓకే సార్. నీకు ఇంకోటి కూడా చెప్తాను. నీకెప్పుడైనా ఏమైనా డబ్బులు అవసరమైతే గనక నన్ను అడుగు, నేనిస్తాను. పర్లేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను. అలా కాదు, ఈ సిటీలో జాబ్ లేకుండా మేనేజ్ చేయడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. ఉమ్, ఏంటి సార్? పర్వాలేదు, తీసుకోమ్మా. నువ్వు అడ్వాన్స్ ఇచ్చావు కదా, ఆ డబ్బులే ఇవి. తీసుకో. ఏమైంది సార్, ఎందుకు తిరిగిస్తున్నారు? ఏం లేదు, నీకు ప్రెజెంట్ జాబ్ లేదు కదా, అందుకే ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాను. నీకేమైనా అవసరం ఉంటే వాడుకో. నీకొక జాబ్ వచ్చిన తర్వాత నా డబ్బులు తిరిగి ఇచ్చేయచ్చు. అప్పుడు కూడా రెంట్ ఇస్తే చాలు. మళ్ళీ నాకు అడ్వాన్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. ఓకేనా? ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. సరే, రేపు నువ్వు ఫ్రీయేనా? హా, ఫ్రీయే సార్. ఎందుకు? రేపొకసారి నువ్వు మా ఇంటికి రావాలి. ఇంటికా? ఎందుకు సార్? రేపు నీకు గ్రాండ్గా ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి సార్, ఏదైనా స్పెషలా? స్పెషల్ ఏమీ లేదు, నువ్వు మా ఇంట్లో దిగావు కదా, అందుకే. బేసిక్గా ఈ పార్టీ నువ్వే నాకివ్వాలి. కానీ ప్రెజెంట్ నీకు జాబ్ లేదు కదా, అందుకని నేనే ఇస్తున్నాను. రేపు తప్పకుండా రావాలి. పక్కా వస్తాను సార్. సరే, నేను వెళ్తాను. రేపు కలుద్దాం. ఓకే సార్. రేపు నీకు స్పెషల్గా ఒకటిస్తాను. ఏంటి సార్ అది? రేపు నువ్వురా, వచ్చాక నీకే తెలుస్తుంది. ఓకే సార్. సరే, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ సార్. హాయ్ సార్. ఓ, మీరా? అప్పుడే వచ్చేసారా? రండి రండి. ఏంటి సార్, అరేంజ్మెంట్స్ అదిరిపోయాయి. వంట మనిషి అన్నీ రెడీ చేసి వెళ్ళిపోయింది. మనం తినడానికి నేను వాటిని రెడీ చేస్తున్నాను. ఓ, సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, అడగచ్చా? హేయ్, నువ్వు ఏదైనా అడగొచ్చు, అడుగు. డబ్బులేమైనా కావాలా? లేదు సార్, మీ ఇంట్లో ఎవరూ లేరు, మీరొక్కరే ఉన్నారు. మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ ఎవరూ లేరా? ఏం సార్ నవ్వుతున్నారు? నేను నార్మల్గానే అడిగాను. ఓ అలాగా, నాకింకా పెళ్ళే కాలేదు. అవునా, ఇంకా పెళ్లి కాలేదా? నేనింకా మీకు పెళ్ళైందేమో అనుకుంటున్నాను సార్. ఏంటండి, నన్ను చూస్తుంటే అంత పెద్దవాళ్ళ కనిపిస్తున్నానా? అయ్యో, అలా కాదు సార్, నేను ఊరికే అన్నా. నాకంటూ ఎవ్వరూ లేరండి, నేనొక్కనే ఉంటున్నాను. అవునా? సరే, మనం తిందామా? ఓకే సార్. రండి, పదండి. మీ ఇల్లు చాలా బాగుంది సార్. ఓ అవునా, నీకు నచ్చిందా? మ్మ్. నాకు ఈ సిటీలో ఇలాంటి ఇళ్ళు 4-5 ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, సౌదీలో నాకు 4 చమురు బావులున్నాయి. మ్మ్. మీరు చెప్పేదంతా నిజమేనా? అంతేకాదు, ఓ షిప్పు కూడా ఉంది. అయితే మీరు చాలా రిచ్ అనుకుంటా. అనుకుంటా ఏంటి, ఈ ఒక్క ఇల్లే 5 కోట్ల వరకు ఉంటుంది. మీరైతే చాలా రిచ్ సార్. మ్మ్. సరే, తినండి. ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది. మ్మ్. భోజనం నచ్చిందా? చాలా బాగుంది సార్. మ్మ్హ్మ్. సరే సరే, మనం తిన్నాక మాట్లాడుకుందాం. తినండి. ఓకే సార్. కూర్చో. మ్మ్. ఇంకా ఏంటి విశేషాలు? ఏం లేదు సార్, కడుపు నిండా తిన్నాను, ఇంక వెళ్ళి నిద్రపోవడమే. నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఇక ప్రతి నెల నువ్వు రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? అదేంటంటే, నీకింకా జాబ్ దొరకలేదు కదా, పైగా చాలా కష్టపడుతున్నావు, అందుకే రెంట్ వద్దంటున్నాను. అయ్యో, పర్వాలేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఏంటి సార్ అది? మీరు నా ఆఫీసులో జాయిన్ అవుతారా? ఆఫీసా? ఎక్కడ సార్? ఇక్కడే, దగ్గరే. చాలామంది పనిచేస్తున్నారు. నాకిప్పుడు ఆఫీసులో పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి కావాలి. మీరు పనిచేస్తారా? సార్, నాకు జాబ్ లేదని నేను చాలా బాధపడుతున్నాను. ఇలాంటి టైంలో మీరు జాబ్ ఇస్తారంటే నేను వద్దంటానా? ఓకే, అయితే త్వరగా ఆఫీసులో జాయిన్ అవ్వు. ఓకే సార్. అవును, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీరెంత ఇవ్వాలనుకుంటున్నారు సార్? నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నేను ఒక 20K ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వెళ్ళే ఇంటర్వ్యూస్లో కూడా నేనంతే అడుగుతున్నాను. సరే, నేను నీకు ఓ 50,000 శాలరీ ఇస్తాను. ఏంటి సార్, 50,000ఆ? అవును, అంతేకాకుండా పిఎఫ్, ఈఎస్ఐ, ట్రావెలింగ్ ఖర్చులు అన్నీ ఇస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, కానీ
నువ్వు నాకు చిన్న సాయం చేయాలి. ఏంటి సార్ అది? మీరు నాకు 50,000 శాలరీ ఇస్తున్నారు. మీరడిగితే నేనేదైనా చేస్తాను. చెప్పండి సార్. అది అది ఆ, చెప్పండి. మీరు నాతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. సార్, ఏమంటున్నారు మీరు? ఏం లేదు, నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే నీకు నేను ఈ జాబ్ ఇస్తాను. ఏంటి సార్ ఇది? మీరు నాకు జాబ్ ఇస్తానని చెప్పి మీరిలా మాట్లాడుతున్నారు. లేదు, మీకు ఇష్టం లేకపోతే వద్దు. మీకు ఓకేనా అని అడిగాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నో ప్రాబ్లం. అంటే మీరిలా సడన్గా అడగడం వల్ల నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. మీకు ఇష్టం లేకపోతే వద్దు, ఊరికే అడిగాను. ఓకే అంటే చెప్పండి, లేదంటే లేదు. ఇంతేకాదు, జాబ్లో జాయిన్ అయితే 50,000 ఇస్తానని చెప్పాను కదా. మ్, నువ్వు నాతో ఉంటే ప్రతి నెల నీకు 1.5 lakh ఇస్తాను. ఆలోచించుకో. ఓకే సార్, నేను బయలుదేరతాను. ఓకే, ఆలోచించుకో. నీ నిర్ణయం ఏంటో నాకు ఇప్పుడు చెప్తావు, రేపు చెప్తావా? రేపు చెప్తాను సార్. ఓకే, పాజిటివ్గా మంచిగా చెప్పు, ఓకేనా? ఓకే సార్. హ్మ్. ఓకే. ఓకే సార్, మ్. బాయ్. బాయ్. సార్, సార్, ఆయన ఇంట్లో లేరా? సార్, సార్, హేయ్, నువ్వా? రారా, ఆ డోర్ లాక్ చేసిరా. మ్, ఏంటి సార్, ఇంకా లేవలేదా? ఇప్పుడే లేచాను. మ్హూ. అది సర్లే గాని, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఈరోజు చెప్తానన్నావు కదా. అవును సార్, ఆలోచించాను. హ్మ్. అయితే చెప్పు, ఏం ఆలోచించావు? అది అది నాకు ఓకే సార్. ఏంటి? ఓకేనా? అంటే నాతో కంటిన్యూస్గా ఉంటావా? మీరు 1.5 lakh ఇస్తే ఉంటాను సార్. ఖచ్చితంగా ఇస్తాను. నీ అపాయింట్మెంట్ పేపర్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇదిగో చూడు. సార్, చాలా థ్యాంక్ యూ సార్. నాకు జాబ్ ఇచ్చారు, 1.5 lakh శాలరీ ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు. నువ్వు నాకు కావలసిన విధంగా ఉండాలి. ష్యూర్ సార్. ఇప్పటి నుంచి నేను మీకు పర్సనల్ అసిస్టెంట్ని. మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను సార్. ఓకే. సార్, నాదో చిన్న డౌట్. డౌటా? ఏంటది? మీరెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? చేసుకోలేదు. నీకు ఓకే అంటే చెప్పు, నిన్నే చేసుకుంటాను. సార్, కామెడీ చేయకండి సార్. మీరు డబ్బున్నవాళ్ళు. మీరు నాలాంటి అమ్మాయిని ఎందుకు చేసుకుంటారు? నిజం. నీకు ఓకే అంటే చెప్పు. నిజంగా అడుగుతున్నారా? నేను నమ్మలేకపోతున్నాను సార్. నిజమే. నీకు ఓకే అంటే చెప్పు, వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను. నేను మా ఫ్యామిలీలో అందరితో మాట్లాడతాను. మీ ఫాదర్తో కూడా నేను మాట్లాడతాను. అన్నీ ఓకే అనుకుంటే తప్పకుండా మ్యారేజ్ చేసుకుందాం. అప్పుడు నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ నుంచి నా వైఫ్ పోస్ట్కి రావచ్చు. సార్, నిజంగా అంటున్నారా, కామెడీ చేస్తున్నారా? హేయ్, నేను సీరియస్గానే చెప్తున్నాను. అయితే నేనొకసారి మా ఇంట్లో మాట్లాడతాను సార్. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు ఇలా వచ్చి కూర్చో. సరే సార్, నేను వెళ్తాను. హ్మ్. అవును సార్, హ్మ్. ఆఫీస్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్. హ్మ్.
సార్ సార్ ఎవరు? సార్ రిషి లేరా? రిషి ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన నంబర్ మిస్ అయింది, ఉంటేస్తారా? ఇస్తాను. కానీ వాడి నెంబర్ పనిచేయట్లేదు కదా. ఏంటి సార్ ఏమంటున్నారు? లేదమ్మా, వాడు పెద్ద చీటర్. అందుకే వాడిని పనిలోంచి తీసేశాను. ఏంటి సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. రిషి ఇక్కడే నా ఇంట్లో పనిచేసేవాడు. నేను కొన్నాళ్ళ క్రితం ఫారెన్ వెళ్తూ వెళ్తూ ఇల్లు చూసుకోమని వాడికి అప్పగించాను. వాడి మధ్య అందరితో ఇల్లు వాడిదని చెప్తున్నాడంట. ఈ విషయం మా బంధువులకు తెలిసి నాకు కాల్ చేసి చెప్పారు. నేను నిన్న నైటే ఫారెన్ నుంచి వచ్చాను. వెంటనే పని నుంచి తీసేశాను. సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కావడం లేదు. రిషి మీ ఇంట్లో పనిచేసేవాడా? అవునండి. ఇది మీ ఇల్లా? అవును, ఇది నా ఇల్లే. నువ్వెవరు? నేను మీ ఇంట్లోనే రెంట్కుంటున్నాను సార్. రిషియే నాకు ఆ రూమ్ రెంట్కిచ్చాడు. ఆ పైన రూమ్ అది మీకు రెంట్కిచ్చాడా ఫ్రాడు? అవును సార్, నాకు ఆ రూమ్ రెంట్కిచ్చాడు. 5000 రెంట్ అని కూడా చెప్పాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చాను, కానీ ఆ డబ్బుని నాకు తిరిగి రిటర్న్ ఇచ్చేశాడు. ఈ ఇల్లు అతందేని నాతో చెప్పాడు. ఏంటమ్మా, వాడి మొహం చూస్తే నీకెలా నమ్మాలనిపించింది? సార్ నాకేం చెప్పాలో తెలియడం లేదు. అతను చెప్పిందంతా నమ్మి నేను మోసపోయాను. ఏంటమ్మా నువ్వేమంటున్నావు? నిజం సార్, నేను మోసపోయాను. సరే సరే, లోపలికి రా. ఇదిగో ముందు నీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? సార్ నాకు జాబ్ లేదు సార్. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. రిషి వాళ్ళ కంపెనీలో నాకు జాబ్ ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశాడు. 1,50,000 శాలరీ ఇస్తానని చెప్పాడు. అంతేకాదు వాడికి సౌదీ అరేబియాలో చాలా ఆస్తులున్నాయని నాతో చెప్పాడు సార్. ఒక షిప్ కూడా ఉందని అన్నాడు. అవునా? వాడితో బాగా అబద్ధాలు చెప్పాడమ్మా. అంతేకాదు సార్, వాడు నాకు ఆశ చూపించి నన్ను యూస్ కూడా చేసుకున్నాడు. ఏంటమ్మా ఏమంటున్నావు? చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు. కొన్ని రోజుల పరిచయానికే పరాయివాడిని ఎట్లా నమ్మావు? ఇప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాడి నెంబర్ నా దగ్గర ఉంది, కానీ అది పనిచేయట్లేదు. ఒక పని చేయి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇవ్వు. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. వాడు ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు. సారీ అమ్మా, నేను నీకు ఏ హెల్ప్ చేయలేను. పర్వాలేదు సార్.